ఒక్క అడుగైనా ముందుకు వేయగలిగామా? మరి మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? అసలు ఇదే మైదానంలో మునికోటి అనే ఒక యువకుడు 2015లో మోడీ ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మన రాష్ట్రం ఏమైపోతుంది, మన భవిష్యత్తు ఏమైపోతుంది? యువకుడిగా ఉన్నాడు, ఎంతో భవిష్యత్తు ముందుంది. అయినా కూడా ఆ అబ్బాయి ఇదే మైదానంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కేవలం మోడీ ప్రత్యేక హోదా ఇవ్వడు అని ఆందోళన చెంది. ఈ పాపం ఎవరిది? ఏం సమాధానం చెప్తాడు మోడీ గారు ఆ కుటుంబానికైనా? ఏం సమాధానం చెప్తాడు మోడీ గారు మన రాష్ట్ర యువతకు? అసలు భవిష్యత్తే లేకుండా చేశారే, ఏం సమాధానం చెప్తారు? మోడీ గారు చెప్పిన మాట, తల్లిని చంపి బిడ్డను బ్రతికినిచ్చినట్టుంది కాంగ్రెస్ వైఖరి అని చెప్పిన మోడీ గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మరి తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ ని మీరు ఎన్ని సంవత్సరాలుగా చంపుతూనే ఉన్నారో మోడీ గారు సమాధానం చెప్పాలి. తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ కి మీరు ప్రత్యేక హోదా ఇవ్వకుంటే అది ఆంధ్రప్రదేశ్ ని చంపినట్టు కాదా అని అడుగుతున్నాం. తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ కి మీరు పోలవరం ప్రాజెక్టు కట్టకుంటే మరి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మీరు చంపినట్టు కాదా అని అడుగుతున్నాం. తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని మీరు కట్టకుంటే, సహాయం చేయకుంటే మరి మా బిడ్డల భవిష్యత్తును మీరు చంపినట్టు కాదా అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. అసలు ఎంత అన్యాయం చేశారు, ఎంత అన్యాయం చేశారు! ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకుండా అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎంతగా అవమానించాడు మోడీ గారు. అసలు స్పెషల్ స్టేటస్ అంటే ఏమిటి? ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ప్రత్యేక హోదా ఒక రాష్ట్రానికి వస్తే పరిశ్రమలన్నీ ఆ రాష్ట్రానికి ఉరుక్కుంటూ వస్తాయి. ఎందుకంటే అక్కడ ఎక్సైజ్ డ్యూటీ ఉండదు, అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఉండవు, ఇవన్నీ రాయితీలు ఉంటాయి, ట్యాక్సులు ఉండవు. కాబట్టి పరిశ్రమలన్నీ ఉరుక్కుంటూ వస్తాయి. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఎన్నో ఇంతలు రెట్టింపు, ఇంకా అంతకంటే ఎక్కువే అవుతాయి. ఆ రోజుల్లోనే మనకు ప్రత్యేక హోదా, మనకు రావాల్సిన అన్ని హామీలు నెరవేరితే 5 లక్షల కోట్ల విలువ. మరి ఈ రోజు కనీసం 10 లక్షలు 12 లక్షల కోట్ల విలువ చేస్తాయి. ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు. ప్రత్యేక హోదాయే మనకు వచ్చుంటే పక్క రాష్ట్రాలకు వచ్చినట్టు ఉత్తరాఖండ్ కైతే 2000 పరిశ్రమలు వచ్చాయి, 2000 కొత్త పరిశ్రమలు వచ్చాయి. వాళ్లకు ప్రత్యేక హోదా వచ్చింది కాబట్టి. అంటే దాదాపు 500% బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయట, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ అయ్యాయట. హిమాచల్ ప్రదేశ్ లో 10,000 పరిశ్రమలు వచ్చాయి. మరి మనకేమొచ్చాయి? ప్రత్యేక హోదా వచ్చిందా? పరిశ్రమలు వచ్చాయా? కనీసము పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా? ఏమా కనిపిస్తున్నాయా అన్నా? కనిపిస్తున్నాయా? పట్టుమని కనీసం 10 పరిశ్రమలు కూడా రాలేదు. ఎన్ని మాటలు చెప్పారు! ప్రత్యేక హోదా సంజీవిని అన్నారు, ప్రత్యేక హోదా కోసం పెద్ద పెద్ద పోరాటాలు చేస్తామన్నారు. ఏం చెప్పాడు ఇదే చంద్రబాబు గారు? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే, బీజేపీ పార్టీ లేదు 10 సంవత్సరాలు ఇస్తాము అంటే చంద్రబాబు గారు లేదు సరిపోదు, సర్దుకోనే 5 సంవత్సరాలు టైం అయిపోతుంది, మాకు 15 సంవత్సరాల ప్రత్యేక హోదా కావాలి అన్నవాడు చంద్రబాబు గారు. మరి ఏమైంది? 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలన్నవాడు చంద్రబాబు గారు, సంజీవిని ప్రత్యేక హోదా అన్నవాడు చంద్రబాబు గారు, స్వర్ణాంధ్రప్రదేశ్ ను చేస్తారన్నవాడు చంద్రబాబు గారు. తీరా పొత్తు కూడా బీజేపీతో ఆ రోజు పొత్తు కూడా నేను ప్రత్యేక హోదా కోసమే పెట్టుకుంటున్నానని చెప్పిన చంద్రబాబు గారు తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక హోదా కాదు కదా, కొట్లాడడం కాదు కదా, తేవడం కాదు కదా, కనీసం ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు, వాళ్ళను కూడా జైల్లో పెట్టాడు చంద్రబాబు గారు. మరి ఏమంటారు? చంద్రబాబు గారిని ఏమనాలి? ఊసరవల్లి అనద్దా? ఊసరవల్లి లాగా రంగులు మార్చలేదా? ఎలక్షన్ల ముందేమో ప్రత్యేక హోదా సంజీవిని అన్నాడు,